సో వేలంకనిలో చర్చి క్యాంటీన్ తర్వాత మనం స్ట్రీట్ ఫుడ్ దాని కాస్ట్ వాటి టేస్ట్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో జనరల్గా ఏంటంటే అందరూ చర్చి క్యాంటీన్లోనే తినాలని ఏం లేదు బ్రేక్ఫాస్ట్. సో మనం వచ్చేసరికి ఇట్లా స్ట్రీట్ ఫుడ్ పాయింట్స్ చాలా అయితే ఉంటాయి. సో వీటి కాస్ట్ కూడా చాలా చీప్ అండ్ బెస్ట్లో ఉంటాయి. సో ఎవరైతే తక్కువ కాస్ట్తో టిఫిన్ సెక్షన్ పూర్తి చేయాలనుకునే వాళ్ళు సో ఇక్కడికైతే చేయొచ్చు. ఇక్కడ మనకి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడ దొరికే ఐటమ్స్ ఇడ్లీ, వడ, అలానే దోశ అయితే మనకి ఇక్కడ మెయిన్గా కనిపిస్తాయి. ఇంకా అలానే పూరి. సో పూరీలోకి వచ్చేసరికి వీళ్ళు మనం ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసే కుర్మా ఉండదు. సో మనం సాంబార్ ఇంకా చట్నీతోనే అడ్జస్ట్ అవ్వాలి. సో ఈ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మనకు వచ్చేసరికి ఒక ప్లేట్ వచ్చేసరికి 30 రూపీస్ అయితే ఇక్కడ పడుతుందన్నమాట. సో ఇలానే ఇక్కడ ప్రైవేట్ హోటల్స్ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. సో అవి అయితే కొంచెం కాస్ట్ ఉంటాయి. సో మనం 2 హోటల్స్ అయితే ప్రైవేట్ హోటల్లో మనం ఫుడ్ అనేది బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ఆ 2 కూడా మనం చివరిలో చూద్దాం. సో ఇక్కడ ఈ స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు ఏంటంటే అక్కడ లోకల్ వాళ్ళే వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటారు. సో ఇక్కడ వీళ్ళకి రెంట్ అలాంటివి కూడా ఏముండదు, పూర్తిగా కూడా అక్కడంతా ఫ్రీగానే ఉంటుంది. సో అలానే ఇక్కడ టీ ఇంకా కాఫీ సో ఇలాంటివి కూడా మనకి రీజనబుల్ కాస్ట్ అయితే మనకి అందుతాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇవన్నీ కూడా షాప్స్. సో అవి ఆల్మోస్ట్ 8:30 టు అయితే వాళ్ళు ఓపెన్ చేస్తారు. సో మనకు వచ్చేసరికి పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వాలంటే టైం వచ్చేసరికి 10 అవుతుంది. సో ఇక్కడ మనకి రెస్టారెంట్ అలానే ఇంకా రిలాక్స్ పాయింట్స్ రిలాక్స్ పాయింట్స్ అంటే ఇక్కడ టీ ఇంకా కాఫీ దొరికే పాయింట్స్ కూడా మనకి చాలా ఉంటాయి. సో ఆ దగ్గరలోనే రూమ్స్ అయితే మనకి సో అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మొబైల్ షాపులు, స్వీట్ షాప్స్ ఇలాంటివి చాలా కూడా మనకైతే ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో ఇంకా ట్రావెల్ బ్యాగ్స్ కానీ పిల్లలకి డ్రెస్సెస్ కొనాలన్నా దగ్గరలోనే బీచ్ ఉంటుంది కాబట్టి సో ఇవి కూడా మనకి ఎన్ని దగ్గరలో ఉంటాయి. అలానే లాడ్జెస్ ఇంకా సో ఎక్కడైతే మనం స్టే చేయాలి, బీచ్కి దగ్గరలో స్టే చేయాలని కూడా సో ఇలాంటి ప్లేస్ మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఐస్ క్రీమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి సో ఈ లైన్లో అయితే మనకు దొరుకుతాయి. ఇది కరెక్ట్గా చర్చికి రైట్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా హోటల్ మేరీ క్వీన్, అలానే శరవణ హోటల్. ఈ 2 హోటల్స్లో అయితే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సో అలానే ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ 2 అయితే మనకి సో అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మ్యాక్సిమం అందరూ కూడా సీ ఫుడ్డే ఇష్టపడతారు. ఈ చికెన్, మటన్ కంటే సీ ఫుడ్ ఇక్కడ తక్కువ కాస్ట్లో వస్తుంది. అలానే టేస్ట్ కూడా బాగుంటుంది, ఎందుకంటే ఇది ఓట్ ఏరియా కాబట్టి. సో మనకి సీ ఫుడ్స్ అయితే సో మనకి తక్కువ కాస్ట్లో ఉంటుంది. అలానే స్వీట్ షాప్స్ కానీ హల్వా షాప్స్, హల్వా ఇక్కడ మంచి ఫేమస్. సో ఈ లైన్ మొత్తం ఒక ఆయన రఫీ అనే ఆయన సో మనకైతే వీటిని రన్ చేస్తున్నట్టు అక్కడ అది ఫేమస్ అనమాట. సో ఇంకా తర్వాత శరవణ హోటల్ కూడా చాలా బాగుంటుంది. మేము టేస్ట్ చేసి చెప్తున్నాం. సో ఆఫ్టర్నూన్ మీల్స్ కూడా మంచిగా మన ఆంధ్ర స్టైల్లో వీళ్ళైతే మనకి అందిస్తారు. సో అలానే కర్రీస్ కూడా మంచిగా టేస్ట్ అయితే ఉంటుంది, కానీ కొంచెం సాల్ట్ కంటెంట్ అనేది వీళ్ళు కొంచెం తక్కువ యూజ్ చేస్తారు. సో అది ఒక్కటే మనకి డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది. మిగతా అంతా కూడా ఫుడ్ వచ్చేసరికి ఇక్కడ రీజనబుల్ కాస్ట్ ఉంటుంది. సో అలానే ఇక్కడ ఎక్కువగా మామిడి పండ్లు అయితే ఇక్కడ అందుతాయి. కొబ్బరి మామిడి పండ్లు ఇక్కడ చాలా ఫేమస్. అలానే బటర్ మిల్క్ కూడా మనకి తక్కువ కాస్ట్లో ఆ బాటిల్ వచ్చేసరికి ఒక 20 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. సో ఇట్లా మనకి స్ట్రీట్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ అయితే మనకి ఇలా అందుతుందన్నమాట. సో అందరూ చర్చి క్యాంటీన్లో తినాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా మనకు తక్కువ కాస్ట్లోనే ఫుడ్ అయితే మంచిగా అందిస్తారు.